ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. చాలా మంది పేరెంట్స్ అంటే భార్య భర్త పిల్లల ముందు చేసే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అంటే పిల్లల ముందు ఏం చేస్తారా అని అనుకోవచ్చు కొంతమంది వ్యూవర్స్. మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం ఇలాంటివి. అంటే అసలు ఏముంటాయి పేరెంట్స్ పిల్లల ముందు చేసే మిస్టేక్స్ అంటే ఒక్కసారి? అవి మనం గతంలో కూడా మాట్లాడాం దీని గురించి. పిల్లల ముందు నన్ను అడిగితే ఏమీ చేయకూడదండి, ఏమీ చేయకూడదు. ఒక 1 year లోపలైతే ఏమోలే పసిగుడ్డు, 1 yearకి కూడా పసిగుడ్లు కాదు ఇప్పుడు. వాళ్ళు అన్ని మాటలు వచ్చేస్తున్నాయి, నడక వచ్చేస్తుంది, వాళ్ళ హావభావాలు చూపిస్తారు, కోపాలు విసిరేయడాలు. అమ్మో నేను చూస్తున్నా ఇప్పుడు 1 year బేబీసే. మరి అలా ఉన్నప్పుడు వాళ్ళ ముందు మనం ఏం చేయొచ్చు మీరు చెప్పండి? ఏం చేయొచ్చు అనేది పక్కన పెడితే మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు. ఇది మనం మొత్తుకుంటూనే ఉన్నాం ప్రతి వీడియోలోనూ. అంటే ఇక మనం మంచి చేస్తే పర్వాలా, అది మంచి కాదనుకోండి, అది పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు కదా. కాబట్టి ఏది మంచి ఏది చెడు అని ఫస్ట్ పేరెంట్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు పాత రోజుల్లో పెంపకాలు కొన్ని ఉంటాయి, అదే ఇంకా ఫాలో అవుతున్నారు కొంతమంది. దానికి ఏం చెప్పాలి? అది వాళ్ళ కర్మ, మనం ఏం మార్చలేం. కాకపోతే ఏంటంటే తెలుసుకోవాలి, మారాలి, కుటుంబం బాగుండాలి అని అంటే కొంచెం తెలుసుకోవాలి, కొంచెం మారాలి, పిల్లలతో ఆ రకంగా ఉండాలి. ఎట్లా అంటే ఒక 1 year మ్యాక్సిమం నాకు తెలిసి పిల్లలతో ఓకే అని అనుకుందాం. అక్కడి నుంచి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి పేరెంట్స్. తల్లి తండ్రి ఫస్ట్, పేరెంట్స్ అంటే వాళ్ళే కదా. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇండివిజువల్గా, అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను పాపతోటి, భర్త మాట్లాడకూడదు. తను మాట్లాడినప్పుడు ఏమవుతుంది, ఈ అమ్మ మాట్లాడిన మాటల్లో నుంచే కదా ఆయన మాట్లాడతాడు. అప్పుడు రెండిటికి తేడా గమనించడం మొదలు పెడతారు. ఇద్దరు ఒకటే మాట అయితే ఏమో గుడ్లో మెల్ల. కాకపోతే దానికి ఏమర్థమవుతుంది, నువ్వు ఇలా అంటావు అన్నాడు అనుకోండి, ఆ అక్షరాలకి పదాలకి అర్థం తెలియకపోయినా ఆ హావభావాలు అనేవి, ఆ విసురు అనేది పాప అర్థం చేసుకోగలుగుతుంది. ఇది ఖచ్చితంగా ప్రూవ్ అనేది. కాబట్టి అదొక్కటే కాదు, ఇంకా చెప్పాలంటే పిల్లల ముందు భార్యాభర్తలు దగ్గరగా మూవ్ అవ్వడం కానీ, మళ్ళీ పిల్లల ముందు డ్రెస్ చేంజ్ చేసుకోవడం కానీ, ఇంటిమేట్ అవ్వటం కానీ, ఇదంతా కూడా చేయకూడదు. చాలా మంది చెప్పాను గతంలో, మనం చేసాం. 2 రూములు, 1 రూము, చిన్న ఒక పోర్షన్లో ఉండేవాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల ముందే అన్నీ జరగడం అనేది సర్వసాధారణం. అంటే ఇక్కడ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, పిల్లలకి ఏమీ తెలీదు అని అనుకోవటం, వాళ్ళకి ఆ విషయంలో అవగాహన లేదు. పిల్లలకి అన్నీ తెలుస్తాయి. నేను ఇప్పుడు చెప్పాను 1 yearకే దీని మీద ఒక యాడ్ కూడా వచ్చింది. అమ్మా నాన్న మధ్యలో ఒక పాపను పడుకోబెట్టుకుంటే, పాప పడుకుంది కదా అని భర్త భార్య మీద ఇటు నుంచే చెయ్యేస్తాడు. పిల్ల వెంటనే లేచి ఆ చెయ్యి తీసేస్తుంది. చిన్న పాప. అంటే కొన్ని యాడ్స్లో కూడా మనకి మంచి మెసేజెస్ ఉంటాయి. నవ్వుకుంటాం కాసేపు, నవ్వుకోవడం కాదు, అది సమాజానికి ఒక మెసేజ్. అది ఎంతమంది దాన్ని తీసుకుని ఉంటారు, రిసీవ్ చేసుకుని ఉంటారు చెప్పండి మీరు? అలా యాడ్స్ రూపంలో కానీ మూవీస్లో కానీ మనకి మంచిని తీసుకుంటూ ఉండాలి. పిల్లల ముందు మధ్యలో పడుకోబెట్టుకుని మీరు అటు ఇటు చెయ్యి వేసుకున్నా పిల్లలు ఒప్పుకోరు. ఏమవుతుందంటే అమ్మ నాది అంటారు, విన్నారా మీరు? నాన్న వచ్చి చెయ్యేస్తే కూడా నాన్న ఒక రాక్షసుల్లాగా కనబడతాడు. లేకపోతే సరసంగా బుగ్గగిలిన మీద ఇట్లా చెయ్యేసిన, అమ్మను ఏదో చేసేసాడు, కొట్టేశాడు అని భయపడిపోతారు పిల్లలు. ఆటోమేటిక్గా నెగిటివ్గా తయారవుతారు. ముఖ్యంగా ఆడపిల్లలు తయారవుతారు. ఇలా నెగిటివ్గా తయారైనప్పుడు నాన్నని అట్లా చిన్నగా కొట్టాలని ప్రయత్నించడం, తోసేయటం చేస్తారు. అంటే ఆ నెగిటివిటీని మనమే ప్రవేశపెట్టిన వాళ్ళం అవుతాం. ఇది ఆ భావన ఇంకా చచ్చినా పోదు. ఆ అమ్మాయికి పెళ్ళయి, పెద్దదై పెళ్ళయి, తను తల్లి అయినా కూడా ఆమెకు ఈ భావన అనేది పోదు. కాబట్టి పిల్లల ముందు చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇంకొకటి, పిల్లల ముందు చాలామంది బట్టలు మార్చేసుకుంటూ ఉంటారు. ఆ పిల్లలు వాళ్ళకేం తెలుసు అని. కొంతమంది ప్రబుద్ధులు నాకిడ్గా కూడా తిరుగుతూ ఉంటారు. మగవాళ్ళ విషయంలో చెప్తున్నా నేను. షర్ట్ వేసుకుని తిరగడమా, లేకపోతే కడ్రాయర్ వేసుకుని తిరగడమా, లుంగి ఉంది కదా అని చెప్పి పైన షర్ట్ తీసి తిరగడం, ఇవన్నీ తప్పులండి. పిల్లలు లేకపోతే వేరే విషయం, పిల్లలు ఉంటే మాత్రం మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. అక్కడ ఉన్నది ఆడపిల్లైనా మగపిల్లాడైనా వాడి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, వాడు ఇంతే ఉంటాడు కదా, నాన్న ఇంత ఉంటాడు. మరి నాన్న అలా కనిపిస్తే నేను అబ్బాయినే, నాన్న అబ్బాయే కదా, ఏంటి తేడా ఏంటనే ఆలోచనలు మొదలవుతాయి వాడికి. అమ్మాయి అనుకోండి, ఆపోజిట్ ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. ఏంటి నేను ఎలా ఉన్నాను, నాన్న ఇలా ఉన్నాడేంటి, ఎందుకు నాలాగా లేడు,
అని చెప్పి ఆ పాపకి స్టార్ట్ అవుతాయి. అదే అమ్మ అనుకోండి, ఆ పిల్లలే కదా అని చెప్పి గబగబా ఏదో ఒక టాప్ వేసుకుని తిరిగింది అనుకోండి, బాటమ్ వేసుకోకుండా. అంటే ఇప్పుడు కుర్తీస్ పొడుగ్గా ఉంటున్నాయి కదా, అది కూడా గమనిస్తారు వాళ్ళు, ఖచ్చితంగా గమనిస్తారు. అది అట్లా చెయ్యకండి మీరు. పిల్లలు స్కూల్కి వెళ్తే మీరు ఎమర్జెన్సీ పరిగెట్టుకుని బాత్రూంలోకి వెళ్ళాల్సి వస్తే గబగబా బాటమ్ తీసి పరిగెత్తండి, తప్పలేదు. పిల్లలు లేరు కాబట్టి. పిల్లలు ఉన్నప్పుడు మీరు ఆ పనులు చెయ్యకండి. మీరు అన్ని విషయాలు కూడా కంట్రోల్గానే. మన పిల్లలే కదా అని అనుకుంటారు. మన పిల్లలు కాబట్టే. వేరే వాళ్ళ పిల్లల ముందు మనం డిసిప్లిన్ పాటించాల్సిన అవసరం మనకేముంది అనుకుందాం. మన పిల్లలు కాబట్టి అన్ని జాగ్రత్తలు పాటించాలి. అలా ఎప్పుడు కూడా తల్లిదండ్రులు చేయకూడదు. చాలా మంది ఇళ్ళలో ఇవి జరుగుతాయండి. ఇది ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరు చేస్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వాలి ఇది. కాబట్టి ఇది జరగదని మాత్రం అనుకోవద్దు. ఇంకొకటి, పిల్లల ముందే వాళ్ళు ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అది కూడా తప్పే, చాలా తప్పది. అది కొన్ని సంఘటనలు నేను మీకు గతంలో చెప్పాను. ఒక చిన్న కూలి పని చేసుకునే వాళ్ళు ఒక పాకలో ఉంటున్నా సరే పిల్లలు ఉన్న సమయంలో ఆ పని చేయకూడదు. పిల్లలు లేని సమయంలో పగలైనా సరే వాళ్ళు కమిట్ అవ్వచ్చు అనేది వాళ్ళకి తెలియాలి. పెద్దవాళ్ళకి తెలిస్తే పిల్లల ముందు చేయరు. ఇంకా రూమ్స్ ఉండి పెద్ద ఇళ్ళు ఉండి ప్రైవసీలు ఉన్న వాళ్ళు ఇంకా అలా ఎందుకు చేయాలి? తర్వాత పిల్లల్ని ఒక 2వ సంవత్సరం నిండింది అనుకోండి, పోనీ మరీ పసిగుడ్లు అనుకుందాం, ఒక 2 సంవత్సరాలు నిండంగానే వాళ్ళకి పక్క వేరు చేయాలి. 2 years నుంచి ఖచ్చితంగా చేయాలి. నేను మా పిల్లలకి 3వ సంవత్సరం ఇట్లా ఎంటర్ అవ్వగానే పక్క రూమ్లోనే వేసాను. అదే పక్కనే పడుకోబెట్టుకుంటారుగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పిల్లల్ని. అంటే వాళ్ళకి నిద్ర మగత వచ్చే వరకు మనం నిద్రపుచ్చుతాం కదా, అలా తీసుకెళ్ళి ఆ రూమ్లో పడుకోబెడతాం అన్నమాట. పడుకోబెట్టి మనం మళ్ళీ నైట్ అంతా కాషస్గా ఉండాలి. పిల్లలు అంటుంటారు నిద్దట్లో, టాయిలెట్ చేశారో లేకపోతే ఆకలేస్తుందో లేకపోతే అమ్మ పక్కన లేదనో కుయ్ కుయ్ అంటుంటారు వాళ్ళు. మనం లేచి వెళ్ళి మనం చూసుకుంటూ ఉండాలి. అబ్బా దానికంటే ఇదే బెటర్ కదా అని పక్కలో వేసుకుంటారు. ఎన్ని సంవత్సరాలు వేసుకుంటారు పక్కలో? ఇంకో 2 ఏళ్ళు వేసుకుంటారు. తర్వాతైనా అక్కడ పడుకోబెట్టాలిగా. 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు పక్క రూమ్లో పడుకోబెడితే చచ్చినా పడుకోరు. కాస్తంత ఊహ తెలియని వయసులోనే మీరు ప్రతిదీ ఇండివిజువల్ అలవాటు చేసినట్టయితే వాళ్ళు దానికి అలవాటు పడతారు. ఒక 2-3 రోజులు ఆ వాతావరణం కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా వాళ్ళు అలవాటు పడిపోతారు. మనం కూడా మధ్యలో వెళ్ళి మళ్ళీ జోకొడుతూ ఉంటాం కదా, వీలైతే గాఢ నిద్రలోకి వెళ్ళే వరకు మనం కూడా పక్కనే పడుకుని నిద్రపుచ్చి అప్పుడు వెళ్ళాలి. తర్వాత పిల్లల ముందు ఇంకా మనం ఫిల్దీగా మాట్లాడుకోవడం, కొట్టుకోవడం, తగాదా పెట్టుకోవడం ఇలాంటి ఏం చేయకూడదు. ఇంకో పాప బాబు ఉంటే వాళ్ళని ఒకళ్ళని ప్యాంపర్ చేసి ఒకళ్ళని విదిలించడం లాంటివి అసలే చేయకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతుందంటే ఏమవుతుంది, మేమందరం పెంచలేదా, మేము 10 మంది పెరగలేదా అని మూర్ఖుల్లాగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజులు పెంపకాలు వేరు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయో లేకపోతే సంతానమే 10 మంది ఉన్నారో, 5వ సంతానమో 6వ సంతానం ఇట్లా ఉన్నారనుకోండి, ముందు పుట్టిన వాళ్ళు పెంచేస్తారు వాళ్ళని. అమ్మా నాన్న దగ్గరకు కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు ఈ చిన్నపిల్లలకి. అక్కలో అన్నయ్యలో పెంచేస్తుంటారు వెళ్ళి. అలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఈ పిల్లలకు తెలియదు కూడా అసలు. అప్పుడప్పుడు భుజగిస్తూ ఎత్తుకుంటారు, అది వేరే విషయం. కానీ ఎక్కువగా ఈ ముందు పుట్టిన పిల్లలు పెంచేస్తూ ఉంటారు. ఆ రోజులు వేరు, ఆ సమాజం వేరు, చెడు లేని సమాజం. ఏదైనా కూడా ఒక పద్ధతి ఉన్న సమాజం అక్కడ. ఆ రోజుల్లో ఉన్న డిసిప్లిన్ ఆ రోజుల్లో ఉంది. ఇప్పుడు డిసిప్లిన్ ఎక్కడన్నా మీకు కనిపిస్తుందా? ఒక ఫుడ్లో కానీ, ఒక తిరుగుళ్ళలో కానీ, ఒక మాటలో కానీ, ఒక చేతలో కానీ ఎక్కడన్నా మీకు డిసిప్లిన్ కనిపిస్తుందా? మరి ఆ రోజుల్లో ఆ చదువు లేకపోయినా, వ్యవసాయ కుటుంబాలైనా కూడా, ఇంతమంది సంతానం ఉన్నా కూడా ఒక డిసిప్లిన్ ఉండేది అక్కడ. మరి దానికి తగ్గట్టుగా వాళ్ళు బాగానే పెరిగారు. ఇప్పుడు అమ్మ కూతురు ముందు బట్టలు మార్చుకుంది అని అంటే ఆ టైం వేరు, ఆ సమయం వేరు. దానికి కూడా వాళ్ళు పాటించిన నియమాలు ఏవో కొన్ని ఉండే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అలా పెరిగిన వాళ్ళం ఇప్పుడు ఎవరన్నా పాడైపోయామా? ఎవరు లేదు కదా. కానీ ఇప్పుడు పిల్లల ముందు మాత్రం ఆ పనులు చేయకూడదు. ఎందుకంటే బయట మీడియా, సోషల్ మీడియా చాలా చెడగొడుతుంది. తర్వాత బయట సమాజంలో ఎటు చూసినా చెడే కనిపిస్తుంది. చెడుకి తొందరగా లొంగిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఇంట్లో మనం సాధ్యమైనంత వరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ నేను టూకీగా చెప్పాను. ప్రతి ఒక్క పాయింట్ మీద మనం మాట్లాడచ్చు, ఒక టాపిక్ చేయొచ్చు. నేను టూకీగా చెప్తున్నాను. కాబట్టి ఈ చివరి విషయం కూడా పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు దగ్గరగా మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళాలి. వాళ్ళ భార్య దగ్గర కానీ, భర్త దగ్గర కానీ వాళ్ళు ప్రేమగా ఎలా మెలగాలి, భర్తతో ఎలా మెలగాలి, భార్యతో ఎలా మెలగాలి వాళ్ళు తెలుసుకోవాలి అంటే అప్పుడు మీరు కొన్ని చూపించండి. చిన్న చిన్న గిల్లి కజ్జాలు ఉన్నా మళ్ళీ ఎలా సర్దుకుపోతున్నారు అనేది వాళ్ళకి తెలిసేలాగా మీరు ప్రవర్తించండి. ఒక బుగ్గ మీద గిల్లినా,
ఏదైనా ఒక సరసం ఆడినా వాళ్ళ ముందు చెయ్యండి, ఎలా ఉండాలి అనేది వాళ్ళు నేర్చుకుంటారు రేపు పెళ్ళయిన తర్వాత. అంతేగాని ఈ చిన్న వయసులో ఇలాంటివన్నీ చేయకూడదు. 18-20 అంటే వాళ్ళు ఆల్మోస్ట్ డిగ్రీకి వచ్చేస్తారు. Yes. ఒక వయసు వస్తుంది, విచక్షణ అనేది ఉంటుంది వాళ్ళకి, మేజర్స్ అవుతారు, తప్పులు గబుక్కం చేసే వయసు కాదు. కాబట్టి ఆ వయసులో మీరు చూపించండి, ఇంకొంచెం స్టాండర్డ్ అవుతారు వాళ్ళు. అప్పుడు ఆ తప్పు చేసే అవకాశం ఇంకా తక్కువ ఉంటుంది వాళ్ళకి. అలా వదిలేశారంటే తప్పు మీద తప్పు జరుగుతూ వెళ్తుంది. Yes. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. Thank you.